ఎంత పొగరే నీకు? నా ఫోన్ లాక్కొని నా కూతుర్నే నా ఇంటికి రావద్దని చెప్తావా? ఏంటి దున్నపోతులా తిని అడ్డంగా బలిసి నోటికొచ్చినట్టు వాగుతున్నావు? నీ కొడుకుల్లాగే నన్ను గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నావా? కాళ్ళు చేతులు ఇరగొట్టి మంచాన పడేస్తా. మామయ్య గారి లాగే నా నోరు ముప్పిద్దాం అనుకుంటున్నావా? పెట్రోల్ బస్ తగలబెట్టేస్తా. నా కన్న వాళ్ళందరినీ వదిలేసి ఇంటికి వచ్చి మీరే కన్న వాళ్ళు అనుకొని నువ్వు ఎంత టార్చర్ పెడుతున్నా కూడా భరించి ఎంతో ఓర్పుతో నేర్పుతో నీకు సేవలు చేస్తుంటే ఇంకా నా నోరు ముప్పించి నీ చెప్పు చెత్తలో పెట్టుకోవాలనుకుంటున్నావా? చెప్పు తెగిపోద్ది అని నేను కూడా అనగలను అత్తయ్య గారు, కానీ అనలేను. ఎందుకంటే పెద్దవాళ్ళంటే గౌరవం, అత్త అంటే అభిమానం. ఏమన్నా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అత్తయ్య గారు, ఉంటా. అది నోటుకొచ్చినట్టు మాట్లాడుతుంటే బెల్లం కొట్టిన రాయిలాగా అలా చూస్తావేంటి? నువ్వు నడిదంటే నడితే గుడిదంటే గుడిదే. అమ్మయ్య, వైష్ణవి చెప్పినట్టే మాట్లాడా. ఇలా మాట్లాడితే ఎంత బాగుందో.